హలో గైస్, నా పేరు కళ్యాణ్. ఓవర్ 9 ఇయర్స్గా ఇండియాలో 200+ ఫోటోగ్రాఫర్స్కి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. అలానే పార్ట్ టైం ట్రావెలర్ని. నా వర్క్, నా ఎక్స్పీరియన్స్, నా స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? సారీ రా. వర్క్ కంప్లీట్ చేద్దామని కంప్యూటర్ ముందు కూర్చున్నానో లేదో ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఇక్కడ దగ్గరలో షూట్ చేస్తున్నాను, వస్తారా అని చెప్పి. ఎలాగో వర్క్ చేసే మూడ్ కూడా లేదు, సాయంత్రం వర్క్ చేసుకుందాంలే అని చెప్పి బయటకు వచ్చాను ఇప్పుడే. ఇక్కడ షూట్ చేస్తున్నారంట ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్, అక్కడికి వెళ్తున్నాను. హలో, ఎక్కడెక్కడ? మీరు ఎక్కడున్నారు? ఇదో గుణపూడి శివాలయం దగ్గర బ్రో. కనిపించారు. ఈయన ఫోటోగ్రాఫర్. భీమవరం చుట్టుపక్కల తణుకు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ద మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఈయనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫోటోగ్రాఫర్ సూర్య. ఆ ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకున్నదా 480 సబ్స్క్రైబర్లో. నాకు మాత్రం 250 ఎవరు లేరు. గొప్ప ట్విస్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్లో 220 పెట్రోల్ ఇచ్చాను బ్రో. ఓకే బ్రో. ఆడు 120 కొట్టాడు. నేను యాక్చువల్లీ దాని వీడియో తీసుకుని వెళ్ళిపోయాను మామూలుగా ఎదరికే. ఫోన్పే చేసిన తర్వాత ఇంటికి రొట్టి ఛాన్స్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీడియో తీస్తున్నాడు, నువ్వేమో తొక్కు కొట్టు ఆడికి డౌట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. నాకు డౌట్ వచ్చింది. వీడియో నాకు తిరిగి చూస్తే 120 దగ్గర అయిపోయింది. ఏ బంక్? ఇక్కడే బ్రో, అక్కడ గాంధీ బాంబు ఉంటుంది కదా, కదంబరవేల రోడ్డును గుంట రోడ్డు ఉంటుంది, రెండింటి విడిపోతుంది కదా. ఎందుకు మళ్ళీ ఏం చేశాడంటే ఎంత కొట్టు అని అడగగానే ఇంకా అడిగి అర్థమైపోయింది, ప్రూఫ్ ఉంది అది. 120 కదా ఆడు. నువ్వు 220 కొట్టాను, మైక్ వినిపించింది నీకు, మీరు ఇద్దరికి తెలుసు కదా ఎలా కొట్టానంటే లేదు రా కొడతానని చెప్పేసి మళ్ళీ ఇంకో 100 కొట్టాడు. చూసారా, అది వ్లాగ్స్ చేయడం వల్ల ఇందులో ఇదో ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది మా సైడు. ఇది ఎక్కువ ఈయన ఒక్కరు తప్ప ఇంకొకరు వాడరు. కస్టమర్స్ ఎప్పుడు అనగా వచ్చాము, టైం ఎంత ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఏమైపోతుంది రోజు ఎంతసేపు అయింది? ఇంచుమించుగా ఒక 2 hours అవుతుంది. ఫోటోగ్రాఫర్ కష్టాలు చూడండి ఎలా ఉండేది. ఎడిటర్ కూడా కష్టాలు ఉంటాయి, కాకపోతే ఈ గదిలో ఆగిపోతాయి. మా అన్ని రోడ్డు మీద ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పేసి నేను వెళ్ళి లంచ్ చేయడానికి కూడా వెళ్ళిపోయాను. లంచ్ చేసి వచ్చాను, ఇంకా వాళ్ళు ఇంకా వచ్చి 1/2 hour అయింది, ఇంకా రాలేదు. అది మీరు క్లయింట్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి మా ఫోటోగ్రాఫర్ కష్టాలు. ఎందుకంటే మా పేషెంట్ని కూడా మీరు అర్థం చేసుకుని మాకు కోఆపరేట్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఫోటోగ్రాఫర్ పేషెంట్ అవ్వకుండా ఉంటాడు. లేదంటే అక్కడికి ఇక్కడే నేర్చుకుని వచ్చి 10 ఫోటోలు తీసి వెళ్ళిపోతాం. ఇది ఎలా పడతారో తెలియదు బ్రో. ఇది అని ఐడియా ఉందా? ఏం తీయాలి బ్రో? బేబీ షూట్ బ్రో. యాక్చువల్గా వాళ్ళ ఈవెంట్ వచ్చేసి 7th అన్నమాట. ఓకే. ఫ్లెక్స్కి గట్ట ఇన్విటేషన్ వీడియోకి ఫోటో షూట్ చేయమని. ఇన్విటేషన్ మీరేనా? ఎందుకు బాబా ఇన్విటేషన్లు ఒప్పుకుంటారో? ఆల్రెడీ ఒకటి చేస్తారుగా. అదే ఇన్విటేషన్ ఒప్పుకోకపోతే క్లయింట్లు ఏమో వీడియో ఎవరో, వీడియో కాదు ఈవెంట్ ఎవరో. ఆ ఇన్విటేషన్ చేస్తేనేమో కరెక్షన్తో సావగొట్టేస్తారు. లేదు సింగిల్ కరెక్షన్. అదే కొన్నిసార్లు జరుగుతాయి ఇలాగా అంతలో విచిత్రాలు. అయితే క్లయింట్ చాలా మంచోళ్ళు అనమాట. ఇది 2015 స్టార్ట్ అయ్యాము గూగుల్ కళ్యాణ్ అని. అదే అంతే 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మన ఇద్దరు ఫస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫర్. నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయం అయిన ఫస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫర్. అప్పటి నుంచి మా జర్నీ అలా సాగింది. ఈ మధ్యలో మనకి అన్నిటికి కొద్దిగా కూడా ఉండేసి ఈ మధ్యలో అయినా ఒకసారి మెడికల్ షాప్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చారు. మెడికల్ షాప్ లేదు, మెడికల్ షాప్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చారు. అది ఇప్పుడు నన్ను అడిగారు కదా, కాస్ట్లీ ఫోటోగ్రాఫర్ అంటున్నారు కదా. అవును. యాక్చువల్ దగ్గర 2 కెమెరాలు ఉన్నాయి, కెనాన్ R1, R5 2 కెమెరాలు. రెండింటికి రిలేటెడ్గా ఒకటే ఛార్జర్ కదా. అవును. రెండింటికి 2 బ్యాటరీలు ఉంటాయి, ఒక బ్యాటరీ ఎక్స్ట్రా. అవును. ఒక ఈవెంట్ వచ్చినప్పుడు పెద్ద ఈవెంట్ అయితే 2 బ్యాటరీలు పెట్టుకెళ్తాం, చిన్న ఈవెంట్కి ఒక బ్యాటరీతో సరిపెట్టారు. అయితే ఇదే కక్కుర్తి ఒక 6-7 years బ్యాక్ నాకు చాలా పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. అంటే ఎలా బ్రో? పానాసోనిక్ AC90 కొన్నాను బ్రో. ఓకే. అప్పటికే నా దగ్గర AC90 ఉంది, బాగా చేస్తుంది ఈవెంట్లు. తర్వాత ఇంకో కెమెరా కొనాలనిపించింది. AC90 4K వచ్చింది, అందులో VX90 4K పానాసోనిక్. అంటే నాకు ఛార్జర్లో బ్యాటరీలు కలిసి వస్తాయని చెప్పేసి సేమ్ రిలేటెడ్గా ఉంటుంది, 2 పానాసోనిక్ అవుతాయి అని చెప్పేసి. యాక్చువల్లీ సోనీ బాగుంది అన్నారు, పానాసోనిక్ మీద 5,000 తక్కువ అప్పుడు. అది ₹1,00,000 వస్తుంది. ఇదేమో VX90 అయితే 1,05,000. ఓకే. చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దాంట్లో దూరాను పానాసోనిక్ ఛార్జర్ కోసం, బ్యాటరీ కోసం. బంగారం అన్నా మీరు.
అలా ఒక 2 మంత్స్ 3 మంత్స్ చూసిన తర్వాత సిరాకు వచ్చి అమ్మేసాను బ్రో. ఆ ఎన్ఎక్స్ హండ్రెడ్ కొనలేకపోవడం వల్ల ఇప్పటికీ నాకు దగ్గరగా 3-4 ల్యాక్స్ వరకు డ్రాబ్యాక్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉండుంటే లీస్ట్ అంటే 3-4 ల్యాక్స్ కలిసి వద్దు నాకు, నేను బయటకి ఇచ్చిన అమౌంట్లో. ఒక్క చార్జర్ కోసం. అదే మిస్టేక్ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కెమెరా కొన్నది కూడా ఎఫెక్ట్ అందుకే తీసుకున్నాను ఓకే. సోనీలో. అది మీరు నాకు ఎప్పుడు యాక్చువల్గా లాంచ్ అవ్వకముందు చెప్పారు. అది నేను లాంచ్ అయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. ఇంకా తెలిసిందే కదా, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఒక్క చార్జర్ కోసం, ఛార్జర్ బ్యాటరీస్ చార్జర్ బ్యాటరీస్ 4 lakhs లాస్. బయట ఇచ్చిన అమౌంట్స్ ఇది. దిస్ ఈస్ ద ఫోటోగ్రాఫ్. ఇందాక షూట్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేసి తన షాప్కి రమ్మన్నాడు. సో ఆ షాప్కి వెళ్తున్నాను ఒకసారి. ఈరోజు వర్క్ అయితే ఇంక మొత్తం నైట్ చేసుకోవడమే. మధ్యాహ్నం అయితే ఏమీ వర్క్ చేయలేదు. ఇగో ఆ డాగ్స్ అన్నీ కూడా, దాంట్లో 2 డాగ్స్ మనకి ఫ్రెండ్స్, BMW అండ్ బ్రూనో. ఈడు ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. చికిరి 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 దీనిసాలు లెక్క ఎవనైనా తట్టేస్తాను. ఒరే ఇదేంద్రదా? యాక్చువల్గా ఇప్పుడు బిస్కెట్స్ చేసిన డాగ్స్ కూడా అవి మా ఇంటి దగ్గరే ఉండేది. ఏమైందో తెలియదు కానీ ఒక 2 weeks నుంచి ప్లేస్ షిఫ్ట్ చేసేసినాయి. మళ్ళీ పాత ప్లేస్కి తీసుకురావడానికి ట్రై చేశాను కానీ నో యూజ్. ఒకసారి తీసుకొచ్చాను, అక్కడ జస్ట్ వచ్చి ఒక అరగంటకు మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమో స్టెరిలైజ్ ఆపరేషన్స్ ఏమో చెయ్యరు, అవేమో పెరుగుతూ అలా ఎక్కువైపోతున్నాయి. పేరెంట్స్ ఏమో పిల్లలకి చెప్పరు డాగ్స్ దగ్గర అలా ఉండాలి అని చెప్పి. యానిమల్ ఏదైనా సరే యానిమల్లే, వాటిని కెలక్కుండా మన పని మనం చూసుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి పేరెంట్ పిల్లలకి చెప్పేది ఒకటే, కుక్క కనిపిస్తే కొట్టు, భయపెట్టు. పెద్దోళ్ళు కెలికి చిన్నపిల్లలు కెలికి అలా కెలుగుతా కూర్చుంటే ఎవడో ఒకడు అమాయకుడు దొరుకుతాడు, ఆడి మీద పడిపోతాయి. తర్వాత వెంటనే మొత్తం జాతి మొత్తాన్నే అంటున్నారు. ముందు పేరెంట్స్ గైడెన్స్ అనేది సరిగ్గా ఆడాలి. వాటిని కెలక్కుండా మన పని మనం చూసుకున్నంత ఉత్తమం ఇంకోటి ఉండదు. అది వదిలేసి వాటిని కెలికి మళ్ళీ వాటినే బ్లేమ్ చేసి ఎందుకో నాకు అర్థం కాదు. ఇక్కడ మా ఫ్రెండ్ గారి షాప్ ఉంటుంది, అక్కడ కూడా ఒక డాగ్ ఉంటుంది. అది కూడా మనకి బాగా ఫ్రెండ్. అడిగో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆడు మామూలు వసూలు చేస్తాడు, బిస్కెట్స్ మామూలు. ఇప్పుడు ఆడి కోసం మళ్ళీ బిస్కెట్స్ తీసుకోవాలి, లేదంటే అల్లగానే అడుగుతాడు, గురు వచ్చావా బిస్కెట్స్ వేయరా అని చెప్పి. ఇప్పుడే బిస్కెట్స్ తీసుకున్నాను. మళ్ళీ చెప్పాను కదా, వెళ్ళగానే బండిని చూసి గుర్తుపట్టేసి అడుగుతాడు చూడండి బిస్కెట్స్. గురు ఫుడ్ పెట్టు గురు అని చెప్పి. ఈడీడు ఇప్పటివరకు ఎక్కడే ఉన్నాడు కదా. ఏ బాయ్ ఈడాడు, ఈజ్ ద పులి. బిస్కెట్స్ పట్టుకొచ్చేసరికి లేడు అన్న, ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి. మా ఫ్రెండ్ గారు పెట్టిన కొత్త షాప్ లొకేషన్ మాత్రం, ఆ వెళ్ళే రూట్ మాత్రం చాలా ఇష్టం. అసలు మోస్ట్ మెమరబుల్ రూట్ నాకు అది. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ రూట్లో. యాక్చువల్గా ఈ రూట్లో మా ఫ్రెండ్ గారు షాప్ పెట్టాక చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, కేవలం ఈ రూట్ కోసమే. జనరల్గా అసలు ఈ వెహికల్స్ కూడా ఉండవు నార్మల్ టైంలో అయితే. ఇది కొంచెం కరెక్ట్గా కాలేజ్ వదిలే టైం కదా, అందువల్ల కొంచెం జనాలు ఇంతమంది ఉన్నారు. కానీ లేకపోతే అసలు ఇంతమంది కూడా ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రూట్. రోడ్స్ కొంచెం బాగోవు కానీ భీమవరంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా సరే ప్రశాంతంగా ఉండాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఈ రూట్ ఒకటి, తాడేరు రూట్ ఒకటి బెస్ట్ రూట్స్. అలా జస్ట్ పీస్ఫుల్గా యాక్సిలరేటర్ తొక్కేయకుండా ప్రశాంతంగా స్లోగా వెళ్తూ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదే మా ఫ్రెండ్ గారి షాప్, ఎన్వి కార్ట్. ఇంకేంట్రా టోనీ బాయ్, మనం ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు కదా. సరే ఫోన్ మొత్తం ఇస్తావు సార్ జొమాటో అని చెప్పారు. నీ జొమాటోలో పెట్టి సరిపోద్ది. సరే ఆన్ చేసుకోండి. యూపీఐ లేదండి, చెప్తుందే ఇది ఆడబెట్టుకో లాక్ తీసి. జొమాటో లేదా ఉందన్నా ఇక్కడికి రాదా? ఫంగస్ అంకులా? మీరు ఏదంటే పువ్వు అంటారు.
ఏ మీరు ఏమంటే దానికి నువ్వు అంటాను. మీరేమన్నా యారన్ గారు ఏమన్నా చికెన్ పకోడీ తెచ్చుకుందామా? అటువంటి ఫుడ్ తిన్నాను. మరి ఏంటంట గడ్డ ఆఫ్ ద కెమెరా పకోడీ ఏంటి? పకోడీ తిప్పిస్తాను రా, పీస్ఫుల్గా ఉంది. పకోడీ తిప్పిస్తాను. మరి ఏంటంట ఏమొద్దు బ్రో, యాక్చువల్గా మా ఫ్రెండ్ డైట్ ఎక్కువ ఫాలో ఆల్రెడీ అవుతాడు. తినేసి వచ్చాను. డైటా నన్ను చూసుకోవడం ఏమన్నా నమ్ముతారా? డైట్ ఎక్కువ ఫాలో అవుతాడు. జంక్ అసలు తినడు. ఈడు కాదు అసలు జంక్ తిన్నాడు ఒకడు ఉన్నాడు, ఆడి ఫోటో వేస్తాను నేను. అసలు ఆడైతే ఏ రోజన్నా ఒకసారి కిడ్ రిచ్ కిడ్ అంటారు మా ఊర్లో. ఓ రోజు ఏమంటారు, ఏదన్నా ఒక మంచి విలేజ్కి వెళ్ళి టిఫిన్ చేద్దాంరా అంటే, బ్రో విలేజ్లో ఆయిల్ సైజ్ సరిగ్గా వాడరు బ్రో అన్నాడు. ఆడు విజయవాడలోకి వెళ్ళి డీజిల్లో అన్నీ మొత్తం వేపిని అన్నీ తినేస్తున్నాడు. ఆడి ఫోటో వేస్తాను ఈ వ్లాగ్లో. ఆడి గురించి హైలైట్ చేసామని ఆడి గురించి చెప్తాను. చెప్పు బ్రో. బ్రో ఇది రికార్డ్ ఆన్ అయి ఉంది కాబట్టి ఇంత పద్ధతి. అబ్బా ఆఫ్ ద రికార్డ్ ఉంటాయి మాటలు. ఈడు ఫోన్ చేస్తే ఇంట్లో అట్లీస్ట్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడలేము ఎవరం. నా దగ్గర ఉన్నాయి వాయిస్ రికార్డులు. అలిగి పెట్టే అలిగి పెట్టే. టైం అరౌండ్ 6:30 అవుతుంది. మార్నింగ్ పెండింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఈరోజు టార్గెట్ కంప్లీట్ అయిపోద్ది. యాక్చువల్గా డైలీ వ్లాగ్సే కాదు, ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో కంటెంట్ అసలు క్వాంటిటీ లేదని చెప్పేసి డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను. ఇంకా త్వరలో ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.